సో హాయ్ గైస్, పవర్ బిఐ వర్సెస్ టాబ్లూ ఈ రెండిట్లో ఏది బాగుంది అండ్ దీనికి సంబంధించిన డిఫరెన్స్ ఏంటి, మేజర్ డిఫరెన్స్ ఏంటి అండ్ ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో పవర్ బిఐ నేర్చుకోవచ్చా, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో టాబ్లూ నేర్చుకోవచ్చా, దీని గురించి మనం మాట్లాడుకుందాము. సో యాక్చువల్లీ ఏంటి అంటే టాబ్లూ తర్వాత వచ్చింది పవర్ బిఐ, బట్ ఏంటి అంటే లేటర్ ఆన్ మెనీ పీపుల్ యూజింగ్ పవర్ బిఐ. ఎందుకు ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. విల్ డిస్కస్ వీ నీడ్ టు లెర్న్ పవర్ బిఐ ఆర్ ఎల్స్ టాబ్లూ. రైట్, ఇక్కడ చూసుకుంటే పవర్ బి ఇస్ అ వెరీ లో కాస్ట్ అండి. బట్ వెన్ ఇట్ అరౌండ్ లెస్ దెన్ $10 per month యూజర్ ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు టాబ్లూ ఇట్ ఈస్ అరౌండ్ $35 అండి. అండ్ అంటే టాబ్లూ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ పవర్ బి కంటే. అండ్ ఇదేంటి అంటే పవర్ బి అనేది ఫాస్టర్ గా పర్ఫామ్ చేస్తుంది. బట్ ఇదేంటి టాబ్లూ విషయానికి వస్తే ఏంటి అంటే ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ హ్యాండ్లింగ్ లార్జ్ వాల్యూమ్స్ అండ్ ప్రొవైడ్స్ ఎక్స్టెన్సివ్ ఫీచర్స్ ఆఫ్ విజువలైజింగ్ ద డేటా. బట్ ఇదేంటి అంటే పవర్ బి అనేది కస్టమర్ సపోర్ట్ అనేది లిమిటెడ్ ఉంటుంది, బట్ టాబ్లూకి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో లార్జర్ కమ్యూనిటీ ఫోరం ఫర్ డిస్కషన్. అంటే కంపారిటివ్లీ కస్టమర్ ఈ లార్జర్ కమ్యూనికేషన్ లో మనకు డౌట్స్ వచ్చిన లేకపోతే కస్టమర్ సపోర్ట్ ఈ విధంగా చూసుకుంటే టాబ్లూ హ్యాస్ మోర్ స్కోప్ ఇన్ దిస్ ఏరియా. ఇప్పుడు లాంగ్వేజ్ రూబీ లాంగ్వేజ్ ని పవర్ బిఐ సపోర్ట్ చేస్తుంది. అండ్ టాబ్లూ అయితే రూబీ అండ్ పైథాన్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ దెన్ పవర్ బిఐ అనేది పెద్ద పెద్ద కంపెనీస్ లో కంటే చిన్న చిన్న కంపెనీస్ లో లెవెల్ 2, 3, 4 అండ్ కంపెనీస్ లో ఎక్కువ యూజ్ చేసేదానికి అవకాశం ఉంది. టాబ్లూ అనేది టాప్ కంపెనీస్ లో లార్జ్ సైజ్ ఆర్గనైజేషన్స్ కి చాలా మంది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ది ఎంఎన్సి కంపెనీస్ ఎక్కువగా టాబ్లూ అనేది యూజ్ చేస్తూ ఉంటాయి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి విత్ ద ఎంబెడెడ్ ఆప్షన్ వచ్చేసి పవర్ బిఐ అనేది సెక్యూర్డ్ ఉంటుంది. ఇక్కడ కూడా డిఫరెంట్ ఎంబెడింగ్ రిపోర్ట్స్ అండ్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఉంది. బట్ ఇది పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ టాబ్లూ విషయానికి వస్తే. అండ్ పవర్ బి అనేది మ్యాక్ లో రన్ కాదు, ఓకే, ఓన్లీ విండోలోనే రన్ అవుతుంది. టాబ్లూ అనేది విండో అండ్ మ్యాక్ ఓఎస్ అన్నిట్లో కూడా రన్ అవుతుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పవర్ బిఐ సపోర్ట్స్ వేరియస్ డేటా సోర్స్, డిఫరెంట్ డేటా సోర్స్ కి పవర్ బి యాక్సెస్ అవుతుంది. సో టాబ్లూ అనేది ఇది కూడా సెవరల్ డేటా రిసోర్సెస్ కి యాక్సెస్ ఉంటుంది. బట్ పవర్ బిఐ అనేది లిమిటెడ్ ఉంటుంది ఈ వర్షన్ లో. అండ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, కాస్ట్ తక్కువ ఉంటుంది, ఒకటి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజు కూడాను పవర్ బిఐ నేర్చుకోవాలి లేకపోతే టాబ్లూ నేర్చుకోవాలి, టాబ్లూ గురించి అడగట్లేదు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పవర్ బిఐ నేర్చుకోవాలనుకుంటున్నారు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ అంటే ఈజీగా ఉంటుంది కదా సార్, డేటా చాలా ఈజీగా ఉండే కోర్స్ కాబట్టి నేను పవర్ బిఐ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఈజీగా ఉంటుంది అని చెప్పి దాని గురించి పవర్ బిఐ నేర్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ పవర్ బిఐ ఈవెన్ దో ఫ్యూ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ప్రమోటింగ్ అండ్ కాల్స్ ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. బట్ రియాలిటీ ఈజ్ వెరీ హార్డ్, రియాలిటీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. పవర్ బిఐకి ఒక నమస్కారం పెట్టేసేసి వద్దురా బాబు, పవర్ బిఐలో ఎవరు ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకొని 6 months 8 months నుంచి చేస్తున్నా లేదా కొత్తగా తీసుకోవాలి అనుకునే వాళ్ళైనా కానీ ఒక చిన్న క్లారిటీ అనేది తెలుసుకోండి, ఓకేనా? ఇది ఒక్కసారి ఆలోచించి మీరు డెసిషన్కి రండి అండ్ దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి ఫర్దర్ గా, ఓకే? ఇది అయితే పవర్ బిఐ అయితే నేర్చుకోవద్దు, నేర్చుకునే వాళ్ళు కూడా వదిలేసి ఇంకోటి నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. CVSA Guidance Private Limited, one-stop solution for all job-oriented courses. Thank you.